హాయ్ గైస్, ఇవి లేకుండా మాత్రం సమ్మర్ డైరీస్ ఉండవు. ఈ సమ్మర్ సీజన్ లో ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాలంటే ఫేమస్ స్పాట్ ఉంది మా విలేజ్ లో. అదే పొలాలకి వాటర్ వెళ్లే ఆక్వాడెట్. ఇక్కడ స్విమ్మింగ్ రానోడు కూడా పెద్ద గజేతగాడే. ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ చేస్తుంటే అలా అలా క్రౌడ్ పెరిగిపోయింది. అందుకేనేమో ఫేమస్ స్పాట్ అయింది మా విలేజ్ లో. అలా చూస్తూ ఉంటుంటే వనర సైన్యం చిట్టిలెక్కుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి దూకుతూనే ఉన్నారు. చిన్నప్పుడు ఈ చిన్న చేపలు పట్టాలంటే రక్తాలు చిందించే వాళ్ళం. గోదావరి బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నప్పుడు క్రేజియస్ట్ ఫీలింగ్ ఉంటుందో లేదో తెలియదు గాని ఊరిలో మాత్రం ఇలా కాలువ దాటుతుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజియస్ట్ ఫీలింగ్ ఉంటుంది. మామిడికాయలు కోయడానికి వెళ్ళిన మేము అక్కడ నేచర్ లో ఉన్న కాలువలు, చిన్న చిన్న కొబ్బరి చెట్లతో, పొలాలతో భలే ఉన్నాయి. ఈడే మా బ్యాచ్ లో హనుమంతుడు. ఏ చెట్టు అయినా 2 నిమిషాల్లో ఎక్కేస్తాడు. కోసిన మామిడికాయలు చెరో 2 పట్టుకుని తినడానికి బయలుదేరాము. నీట్ గా వాటర్ తో క్లీన్ చేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఉప్పు కారం నంచుకుని తింటే ఉంటది మామా, నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. ఇన్ని మామిడికాయలు తిన్నా మా వాడు సాటిస్ఫై అవ్వలేదు. అందుకే మళ్ళీ మామిడికాయలు కోయడానికి పొలానికి వెళ్ళాం. ఏదేమైనా విలేజ్ లో కాలువ దాటాలంటే మాత్రం పెద్ద అడ్వెంచరే చేయాల్సిందే. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.